శాంతి చర్చలు జరపాలని, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడాలని ఈరోజు ఓయూలో ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి స్టూడెంట్స్ ఫోరం ఫర్ పీస్ అనే ఒక వేదికను క్రియేట్ చేసుకొని ఈరోజు మధ్య భారతంలో ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా వాళ్ళపైన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, స్కాలర్స్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు మేము ఈ యొక్క సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 2024 జనవరి 1వ తేదీన ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ యొక్క ఆపరేషన్ కగార్ అంటే చివరి యుద్ధాన్ని ఈ భారతదేశ ప్రజలపైన మేము ప్రయోగిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ చివరి యుద్ధం ఎవరిపైన? ఈరోజు ఇంతకుముందే మనకు భారతదేశంలో ఈ యొక్క ఆదివాసులకు ఇచ్చినటువంటి హక్కులను అమలు చేయకుండా, ఆదివాసులకు ఏదైతే హక్కులు షెడ్యూల్ 5, అదేవిధంగా 170, అదేవిధంగా పెసా యాక్టు, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను అమలు చేయకుండా ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధానం, ఆపరేషన్ పహారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్. ఈ కగార్లు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే పేదరికం ఉందో దానిపైన యుద్ధం ప్రకటించండి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం పైన ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటించండి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతల పైన యుద్ధం ప్రకటించి వాటిని మొత్తం రూపుమాపాలని చెప్పేసి ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు మొత్తం ఈ యొక్క రాజ్యాంగ సంస్థలను మొత్తం కూడా విధ్వంసం చేసి మొత్తాన్ని రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు చేస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా భారతదేశ ప్రజలందరికీ చెందాలని చెప్పేసి ఈరోజు భారత ప్రజలు కోరుకుంటే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆదాని, అంబానీ, అదేవిధంగా కొంతమంది కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు మాత్రమే చెందాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రజా సంఘాలు, పౌర సమాజము, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టి మాట్లాడవలసిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ యొక్క భారతీయ సమాజాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి, అదేవిధంగా మావోయిస్టులతోటి శాంతి చర్చలను వెంటనే జరపాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కార్యాచరణ తీసుకొని కూడా మేము కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మణిపూర్లో మైతీలకు, కుకీలకు జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదంలో జరిగినటువంటి అంశంలో ఆ 2 సమూహాల మధ్య ఈరోజు శాంతి చర్చలు జరిపారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంస్థలు వాళ్ళు ఈ యొక్క ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నటువంటి సంస్థలతోటి కూడా ఈరోజు శాంతి చర్చలు భారత ప్రభుత్వం జరిపినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగించి మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలి. ఈ యొక్క ఆదివాసుల హక్కులను, మొత్తం ఆదివాసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా భారత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సార్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మా యొక్క పోరాటం ఉంటుంది. ఈ యొక్క శాంతి చర్చలు చెప్పేంత వరకు కూడా స్టూడెంట్స్ ఫోరం ఫర్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో మేము పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందిగా తెలియజేస్తాం.